ఇప్పుడంతా కూడా నికోలర్ మదురో అమెరికా నిర్బంధంతో పాటుగా వెనిజులా ఆర్థిక సంక్షోభం, ఆ దేశ కరెన్సీ పతనం, దేశ పౌరుల వలసలపైనే చర్చ సాగుతోంది. అయితే వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో అధికారంలోకి వచ్చాక వెనిజులా నుంచి 46,000 కోట్ల బంగారం తరలింపు అనేది హాట్ టాపిక్గా మారింది. దీని వెనుక అసలు కథ ఏంటనే విషయానికి వస్తే, వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మదురో $5.2 బిలియన్ల విలువ చేసే బంగారం స్విట్జర్లాండ్ తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే మదురో పాలన మొదలైన మొదటి సంవత్సరమే వెనిజులా నుంచి స్విట్జర్లాండ్కు రహస్యంగా తరలించబడ్డ బంగారానికి సంబంధించి కస్టమ్స్ డేటా, ఇంగ్లీష్ మీడియా జరిపిన పరిశోధనల ఆధారంగా కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తాయి. 2013 నుంచి 2016 మధ్య కాలంలో వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి సుమారుగా 113 మెట్రిక్ టన్నుల బంగారు స్విట్జర్లాండ్ తరలించినట్టుగా సమాచారం. అప్పట్లో దీని విలువ దాదాపుగా $5.2 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 46,000 కోట్ల రూపాయలు. ఆ సమయంలో వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నిధుల సమీకరణ కోసం వెనిజులా ప్రభుత్వం తన బంగారు నిల్వలు విక్రయించడం ప్రారంభించిందని, ఆర్థిక ఇబ్బందులతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇక స్విస్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం అత్యవసర ఆర్థిక చర్యల కోసమే ఈ బంగారం బదిలీ చేశారు. అయితే 2017 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్ మరియు వెనిజులా మధ్య ఎలాంటి బంగారు లావాదేవీ జరిగినట్టుగా కస్టమ్స్ రికార్డులో లేదు.